అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అధినేత ఢిల్లీ సీఎం ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన మరో ట్యాగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారుల్లో ఒకరని. ఆయన మాట ఆయన తీరు మొదటి నుంచి కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జైల్లో ఉన్న రోజులు చెప్పిన మాటలు, జైలు నుంచి బయటకు వచ్చాక చెప్పిన మాటలు, ఇక జైల్లో లొంగిపోవడానికి కొన్ని గంటల ముందు చెప్పిన మాటలు అస్సలు సంబంధం లేకుండా ఉన్నాయి. परसों मुझे सरेंडर करना है, परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा। मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं। देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है। इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए। जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया। इन्होंने मेरी दवाइयां रोक दी। सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं। आप अपना ख्याल रखना, मुझे जेल में आपकी बहुत चिंता रहती है। आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा। यदि मुझे कुछ हो जाए, यदि मेरे प्राण भी चले जाएं, तो गम मत करना। आपकी प्रार्थनाओं की वजह से ही आज मैं जिंदा हूं और आगे भी आपका आशीर्वाद मेरी रक्षा करेगा। अंत में बस ये कहना चाहता हूं, भगवान ने चाहा तो आपका ये बेटा बहुत जल्द वापस आएगा। ఇన్నాళ్ల పాటు బీజేపీపై నిప్పులు జరిగిన గొంతులో మళ్లీ సింపతి రాగం వినిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు కాళ్లకు చక్రాలు కట్టుకుని పరుగులు పెట్టిన మనిషి ఇప్పుడు మళ్లీ తన ఆరోగ్య సమస్యలను ఏకరువు పెడుతున్నారు. జైలు నుంచి మళ్లీ బయటికి ప్రాణాలతో వస్తాను రాను అంటున్నారు. మరి తాను లేకపోయినా ప్రజలకు అన్నీ అందుతాయంటూ ఆయన ప్రభుత్వ పథకాల పేర్లన్నింటినీ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. అఫ్కోర్స్ మరికొన్ని గంటలు పోలింగ్ ఉందనుకోండి, ఇండైరెక్ట్గా ప్రజలకు గుర్తు చేశారేమో ఆయన. ఇక ఆఖరిలో ఆయన చెప్పేది ఏంటంటే ప్రజల మద్దతు ఉంటే త్వరలోనే బయటకు వస్తానంటున్నారు కేజ్రీవాల్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కేజ్రీవాల్ ఇష్యూలో ఉంది. కేజ్రీవాల్ తన బెయిల్ను ఎక్స్టెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి, నా ఆరోగ్యం అస్సలు బాగలేదన్నారు. బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెంటనే కౌంటర్ వేసింది. అనారోగ్యంగా ఉంటే ప్రచారం ఎలా చేశారు, ఇన్ని రోజులు లేని అనారోగ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇలా ఈడీ ఎన్కౌంటర్ చేసింది. దీంతో సీన్ రివర్స్ అయింది. కేజ్రీవాల్ లేటెస్ట్ వీడియోలో తన బరువును కూడా మెన్షన్ చేశారు. జైల్లో ఉన్న సమయంలో 6 కేజీలు బరువు తగ్గానన్నారు. బట్ దీనిపై కూడా పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన బరువులో పెద్ద మార్పేమీ లేదన్న ప్రచారం జరుగుతుంది. కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి చిల్లర రాజకీయం చేయడం ఏంటన్న చర్చ సాగుతోంది. నెక్స్ట్, ఢిల్లీలో ఉన్న వాటర్ క్రైసిస్. ఈ విషయం మీడియాలో హైలైట్ కాగానే కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు అద్భుతమైన రాజకీయ చాణక్యం అని చెప్పాలి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. బాగుంది. ఆ వెంటనే ఆయన చేసిన పని హర్యానా, యూపీలకు లెటర్స్ రాశారు. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటిని అందించాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఆ రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు రావడం లేదంటున్నారు ఆయన. బీజేపీ కావాలని ఇదంతా చేస్తుందని బాల్ను బీజేపీ కోర్టులో వేసేశారు. సో రాజకీయం చేయకూడదు అంటూనే కంప్లీట్గా పొలిటికల్ అంశంగా మార్చేశారు నీటి సమస్యను ఆయన. ఇక నెక్స్ట్ టాపిక్ అయితే మరీ ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు కదా, ఈ పొత్తు ఇక ముందు కొనసాగుతుందా అని ప్రశ్నించారు ఓ జర్నలిస్ట్. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో మీరే వినండి. आप कन्हैया कुमार के साथ रोड शो पर जाते हैं, अन्य कांग्रेस नेताओं के साथ जाते हैं, राहुल गांधी के साथ नहीं जाते। मैंने अभी तक वो तस्वीर नहीं देखी कि राहुल गांधी और अरविंद केजरीवाल एक साथ कह रहे हैं हम साथ में लड़ रहे हैं। कहीं ना कहीं ये जो कांग्रेस आपका जो अलायंस है वो कितने दिन चल पाएगा? नहीं, हमने कोई शादी थोड़ी करी है, हमारी कोई मैरिज नहीं हुई, अरेंज मैरिज नहीं हुई, लव मैरिज नहीं हुई। हम लोग देश बचाने के लिए 4 जून का चुनाव लड़ने के लिए एक साथ आए हैं बस। కాంగ్రెస్తో తమ పార్టీకి ఏమైనా పెళ్లి జరిగిందా? లేదు కదా. బీజేపీని ఓడించడమే తమ టార్గెట్, అందుకోసమే పొత్తు, బస్, అంతకుమించి ఇంకేమీ లేదు అంటున్నారు కేజ్రీవాల్. సో కేజ్రీవాల్ కూడా ప్యూర్ పొలిటీషియన్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఇకపై ఇతర రాజకీయ నేతలు వేరు, నేను వేరు అని చెప్పుకునే ఛాన్స్ను కోల్పోయారు ఈ కేజ్రీవాల్. అంతేకాదు, ఈ పొత్తుల పంచాయతీని చూస్తే కేజ్రీ ఆలోచన అంతా తన పార్టీ గ్రోత్ పైన ఉన్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏదేమైనా కేజ్రీవాల్ ఒక క్రేజీ పర్సన్ అని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.